హాయ్ బడీస్, వెల్కమ్ టు మై వీడియో. కలర్ కోడి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అలానే ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో సమ్ టిప్స్ ఐ విల్ గివ్ ఫర్ యూ. ఊరిని ఐటల్ని అయితే డిస్టర్బ్ చేయకండి. తెచ్చిన రోజు ఐటల్ని సమ్ టైమ్ 10 minutes or 20 minutes అయితే ఆ ప్లేస్ బాగా అలవాటు అవుతాయి. ఆ తర్వాత ఐటల్ని తీసుకొని మీరు ఎక్కడైతే పెట్టాలనుకున్నారో ఆ యొక్క ఐటల్ షెల్టర్లో అయితే పెట్టండి. ఆ తర్వాత ఆ షెల్టర్ కూడా నేను ఎలా సెట్ చేసుకున్నాను చూపిస్తాను లాస్ట్లో. మనం కొనే వాళ్ళ కాడ మిగతా అన్ని చిక్స్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఏదైతే యాక్టివ్గా ఉందో, బాగుందో, హెల్తీగా ఉందో సెలెక్ట్ అయితే చేసుకోండి. చిక్స్ని తెచ్చినప్పుడు ఆ రోజు నైట్ తులసి ఆకుల్ని ఒక బౌల్లో వాటర్లో నానబెట్టండి. ఆ తర్వాత మార్నింగ్ 5 అయితే ఇవ్వండి. ఇలాగా వారానికి 2 రోజులు అయితే ఇవ్వండి. దానివల్ల మనకి తెలియని డిసీజెస్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి. అలానే వీటిల్ని పెట్టే దగ్గర కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోండి. మనమైతే నార్మల్గా నాటుకోళ్ళు అయితే పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గర పెట్టలు గుడ్లు పెట్టగానే పుట్టిన కోడిపిల్లల్ని మదర్ హెన్ అయితే సమ్ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వీటికి. దానివల్ల హెల్తీగా ఉంటాయి. ఈ కలర్ చిక్స్ అనేవి మదర్తో విడిపోతాయి కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా కొంచెం హీట్ అనేది ఇవ్వాలి. దానివల్ల కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశాల్లో పెడితే దానివల్ల కలర్ చిక్స్కి హెల్త్ అనేది బాగుంటుంది. ఈ కలర్ చిక్స్ అనేవి 2 monthsకి అలా పెద్దమైనాక అడల్ట్ అయితే అవుతాయి. అప్పుడు మనము ఇంత కేర్ అయితే తీసుకోలేదు. నార్మల్గా కోళ్ళు పెంచినట్టే పెట్టుకోవచ్చు. నేను చేసుకున్న సెటప్లో అయితే వీటిని తీసుకొని పోయి చూపిస్తాను. ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే సెటప్ అయితే చేశాను. సెటప్ చేశాక ఎలా ఉందో మీరే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి హాబీ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.